దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన శనిదేవుని దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా? 7 శనివారాలు వచ్చి తైలాభిషేకం చేయాలి. చేసిన తర్వాత 8వ శనివారము నల్ల బట్టలతోటి పూజ చేపిచ్చేస్తారు. చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శనిదేవుని విగ్రహం పైన సూర్యకిరణాలు నిరంతరం ప్రసరించే ఏకైక శనిదేవుని ఆలయం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఇప్పటివరకు 1 డే ట్రిప్లో భాగంగా ఉన్న దేవాలయాలను అయితే మేము మీకు చూపించడం జరిగింది. అలాగే యాదాద్రికి దగ్గరలో ఉన్న యాదాద్రి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలని కూడా మేము మా వీడియోల ద్వారా మేము మీకు చూపించడం జరిగింది. ఇందులో భాగంగా మేము హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు, అంటే జోగులాంబ దేవాలయం వరకు మన ఈ హైవేలో మధ్యలో ఉన్న దేవాలయాలన్నీ మేము మీకు చూపించడం జరుగుతుంది. అందులో మొదటి దేవాలయమే ఈ శ్రీ గంటల శనైశ్చర స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శనిదేవుడు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఎక్కడా లేని విధంగా చాలా ఎత్తులో 12 అడుగుల విగ్రహంతో మనకు దర్శనమిస్తున్నాడు. అలాగే ఈ శనిదేవుని యొక్క దేవాలయం, ఈ మదనపల్లి శనీశ్వర దేవాలయం యొక్క మహిమలు, ఏ విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించారో ఇక్కడ ఉన్న పంతులు గారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మన కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చే శ్రీ శనీశ్వర దేవాలయం. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరువవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. పదండి, మన శనిదేవుని దర్శనం చేసుకుందాం. శనీశ్వరునికి మన దేశంలో తక్కువ సంఖ్యలో ఆలయాలు ఉంటాయి కదా. అలాంటి దేవాలయాలలో ఒకటైన దక్షిణ భారతదేశంలోనే అతి ఎత్తైన శనీశ్వర దేవాలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నామండి. అది ఎక్కడో లేదు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉంది. ఈ దేవాలయాన్ని గంటల శనీశ్వర దేవాలయం అని కూడా అంటాము. ఈ ఆలయానికి వెళ్ళాలంటే శంషాబాద్ ORR ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి వెళ్తే హైవే పక్కనే మనకి ఈ ఆలయం అనేది కనిపిస్తుందండి. ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మనం శనీశ్వర దేవాలయానికి అయితే వచ్చామండి. చూసారుగా, హైవే పక్కకే ఉంటుంది ఈ దేవాలయం. కొంచెం ముందుకు వెళ్తే మనం ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. ప్రతి మనిషి ఒక్క కోరికను మాత్రమే కోరుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే 36 గంటలలో తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందుకే భక్తులు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. మనం కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం, పదండి. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే గర్భాలయానికి ఎదురుగా మనకు శివలింగం కనిపిస్తుందండి. ఈ శివయ్యని దర్శనం చేసుకోవాలి. మొదట శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడు కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. శివాలయం కూడా ఉందండి, అది కూడా చూద్దాము. ఈ శివలింగం వెనుక భాగంలో మనము రాహుకేతుల విగ్రహాలను అయితే చూడవచ్చు. అలాగే ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చండి. ఏకరాతితో చెక్కబడిన ఈ ధ్వజస్తంభం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ రాహుకేతులకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట. ఈ ఆలయంలో ప్రతి శనివారం ఇక్కడ శని హోమం నిర్వహిస్తారు. ఎవరైనా భక్తులు ఉంటే ఇక్కడ హోమం చేసుకోవచ్చండి శనిదేవుని గురించి. అలాగే ఈ శని దేవాలయంలో వాహన పూజలు చేయడం చాలా అరుదు. ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మామూలుగా శనిదేవుని ఆలయంలో గంటను కొట్టరు, కానీ ఇక్కడ శనీశ్వర ఆలయంలో దేవునికి అర్చన గంటలతోనే ప్రారంభం అవుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా గంటను కొట్టి తర్వాత దర్శనం చేసుకుంటారు. గంట శబ్దం ప్రకారం ఆలయంలో కొట్టిన వారి నంబరు నోట్ అవుతుందంట. కింద శనీశ్వరుని చిన్న విగ్రహం అయితే మనకు కనిపిస్తుందండి. ఇక్కడ స్వామివారికి పూలు, పత్రి, పండ్లు సమర్పించి తర్వాత తైలాభిషేకానికి మనం పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు.
ఇక్కడ ఉన్న శనీశ్వర దేవాలయంలో ఉన్న శనీశ్వరుని పైన ఎలాంటి పైకప్పు ఉండదండి. చూడండి, పైన మనకు చిన్న హోల్ కనిపిస్తుంది కదా. ఈ శనీశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి రెండు వైపులా 2 మెట్ల మార్గాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఈ ఆలయం 3 అంతస్తులలో నిర్మించడం జరిగిందండి. ఇక్కడ చండ ప్రచండలు ద్వారపాలకులుగా మనకు కనిపిస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని నిమ్మకాయల దండలతో అలంకరించడం మరో విశేషంగా చెప్పవచ్చు. ఇక్కడ శనిదేవుని వాహనమైన కాకిని కూడా చూడవచ్చండి. ఇప్పుడు మనం శనీశ్వర విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకుందాం. చూడండి, 12.5 అడుగుల ఎత్తులో ఉన్న శనీశ్వర విగ్రహం ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తున్నాడు. ఈ మదనపల్లి శనీశ్వర స్వామి కాళ్ళ కింది భాగాన శనీశ్వరుని భార్య జ్యేష్ఠ లక్ష్మీదేవి మనకు దర్శనమిస్తుంది. శనైశ్వర స్వామి వారి వాహనమైన కాకిని స్పృశించి అమ్మవారి సింహవాహనాన్ని మొక్కి తమ కోరికలను స్వామి మరియు అమ్మవార్లకు విన్నవించుకోవాలి. నమస్కారం అండి. నమస్కారం. ఈ శనీశ్వర దేవాలయం గురించి మేము విన్నాము. ఈ ఆలయం గురించి, ఈ ఆలయం విశిష్టత గురించి, ఎలా నిర్మించడం జరిగింది, ఎవరు నిర్మించడం జరిగింది, మాకు కొంచెం చెప్పండి. 2012 సంవత్సరంలో శంకర్రాజ్ ముఖ్యా గారు ఈ గుడి కట్టడం జరిగింది. ఆయన కళలో చెప్పి శనీశ్వరుడు నన్ను ప్రతిష్ఠ చేసేయండి, ఇక్కడ చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పేసి 2012లో శంకర్రాజ్ ముఖ్యా గారు దేవస్థానం కట్టించారు. ఇక్కడ పైన విగ్రహము 12 ఫీట్లు ఉంటుంది. అక్కడ ఆయిల్ పోయాలి. తర్వాత కింద ఆయన 5 ఫీట్లు ఉంటాడు. కింద పూలు బెల్లము పత్రి పెట్టియాలి కింద. అయితే మనం ఏమన్నా పనులు నెరవేరాలంటే 7 శనివారాలు వచ్చి తైలాభిషేకం చేయాలి. చేసిన తర్వాత 8వ శనివారము నల్ల బట్టలతోటి పూజ చేపిచ్చేస్తారు. చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అనేటివి బ్రహ్మోత్సవాలు శని జయంతి, శని అమావాస్య, శని త్రయోదశి ప్రత్యేకంగా పూజలు, తిలా హోమము, తైల హోమము ఇక్కడ జరుగుతుంది. అక్కడ రాహు కేతువులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పూజలు జరుగుతాయి. ప్రత్యేకమైన పూజలు అంటే శనివారము, మంగళవారము, అమావాస్య, పౌర్ణమిలకు చేయించుకోవచ్చు. ఇరువైపులా స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి, స్వామివారికి తైలాభిషేకం దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గం ఉంటుందండి. ఈ మార్గం ద్వారానే భక్తులు శనీశ్వరుడి శిరస్సు దగ్గరికి చేరుకొని అక్కడి నుంచి అభిషేకాలు స్వయంగా చేసుకునే విధంగా ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఓం శనైశ్చరాయ నమః అని ధ్యానించి తమతో తెచ్చిన నువ్వుల నూనెను స్వామివారిపై అభిషేకిస్తారు. ఈ శనీశ్వర విగ్రహానికి పైన కప్పు కూడా ఉండదు. చూడండి, ఇదేనండి ఇక్కడ విశేషం. శనీశ్వరుడి తండ్రి అయిన సూర్య భగవానుడి కిరణాలు నిరంతరం శనిదేవుడి మీద పడుతూ ఉంటాయి. కాకిపై కూర్చున్న శనైశ్వర విగ్రహాన్ని మనం చూడవచ్చు. జిల్లేడు ఆకులు, జిల్లేడు పూలను స్వామివారికి అలంకరిస్తారు. శనిదేవుడి దర్శనం, అభిషేకం సకల పాప నివారణం. శనిదోషం తొలగిన వారికి ఎంతో మంచి జరుగుతుందని మనందరికీ తెలుసు కదా. ఈ శనీశ్వర దేవాలయ నిర్మాణానికి ఒక ప్రత్యేకత ఉందని పంతులు గారు చెప్పారు కదా. స్వామి శంకర్రాజు ముఖ్య కోయదొర అన్న భక్తునికి శనీశ్వరుడు కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పారంట. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇలా జరిగిన తర్వాత ఈ ఆలయ నిర్మాణ భాగ్యం తమకు కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావించి శనీశ్వరుని కోరిక పైన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సుమారు 22.5 అడుగుల ఏకశిలా శనైశ్వర విగ్రహమూర్తిని మహాబలిపురం నుంచి తెప్పించారంట. ఇక్కడ పాదాల నుండి 12.5 అడుగుల శ్రీమూర్తి మనకు దర్శనమిస్తాడు. మిగిలిన 10 అడుగులు భూమి లోపల చతుర్ముఖ దేవతల మధ్య బొడ్డు కింద నుండి స్తూపం బయటకు మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలోని శనిశంగాపూర్ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా ద్వారాలు అనేవి ఉన్నాయండి. అలాగే ఆ ఆలయంలో కూడా ద్వారాలు అనేవి ఉండవు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో కూడా ద్వారాలు అనేవి లేవు.
చూడండి, ఎప్పుడు మనకు స్వామివారి దర్శనం ఇస్తూనే ఉంటాడు. పొద్దున నుంచి రాత్రి వరకు ఏ టైంలో వచ్చినా స్వామివారు మనకు దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం మన తెలంగాణలోనే. మీరు కూడా తప్పకుండా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారి కృపను పొందండి. శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడని మనం చెప్పుకున్నాం కదా. ఎక్కడ ఈశ్వర అర్చన అభిషేకం కొనసాగుతుందో అక్కడ శని దోషాలకు ఏమాత్రం తావుండదు. అందుకే మదనపల్లి శనేశ్వర స్వామి సన్నిధానంలో మహాదేవుడు మహావైభవంగా మనకు దర్శనమిస్తున్నాడు. శనిదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ శివ పంచాయతనం మూర్తులు కొలువై ఉంటారు. అందుకే ఇక్కడ శివపార్వతులు, గణపతి, షణ్ముఖ స్వామి వార్లు గర్భాలయంలో కొలువై ఉన్నారు. ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని అనుక్షణం జపించే వారికి ఎటువంటి శని దోషాలు ఉండవు. శివారాధన, అభిషేకం చేసే చోట శని బాధలకు చోటే ఉండదని భక్తులు చెబుతూ ఉంటారు. 7 శనివారాలు నియమనిష్టలతో ఈ శనేశ్వర స్వామిని దర్శిస్తే 25 సంవత్సరాల శని కూడా తొలగిపోతుందని చెబుతూ ఉన్నారు. ప్రతి మనిషి ఒక్క కోరికను మాత్రమే కోరుకొని స్వామివారిని దర్శిస్తే 36 గంటల్లో తప్పకుండా నెరవేరుతుందని, అలాంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఓం శనేశ్వరాయ నమః. హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్లే దారిలో శంషాబాద్ దాటగానే మదనపల్లిలో కొలువైన శ్రీ గంటల శనేశ్వర స్వామి ఆలయ దర్శనం ఎంతో ఆనందదాయకం, మోక్షదాయకం. చూశారు కదా, ఈ మదనపల్లి శనేశ్వర దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ శనేశ్వర స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే మేము నెక్స్ట్ జడ్చర్ల దగ్గర ఉన్న మరో దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. మా వీడియోల్ని తప్పకుండా లైక్ చేయండి.